14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం 10 ఏళ్లు ప్రగతి సాధన కోసం తన ఉద్యమం సాగిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోటాను కోట్ల బహుజనులకు చైతన్య స్రవంతి కోసం మీరు ఆలోచన చేసిన వాళ్ళు మనకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరింది. గజ్వెల్లోని నివాసంలో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన కూడా మనం చూస్తా ఉన్నాము. సందర్భంగా వారు పలు అంశాలను ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరిన కూడా పంచుకున్న కూడా మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం సందర్భాన్ని కూడా వారు గుర్తించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇందులో ప్రధానంగా చూస్తే మాత్రం తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ కలిసినట్టు గుర్తు చేసి 36 పార్టీలను ఏకతాటి మీదకి తెచ్చినట్టు కూడా పరిధిని కూడా తెలంగాణ సాధన ఉపయోగించినట్టు కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ వచ్చిన ప్రతి ఒక్కరి స్టిల్ సిక్కింగ్ జస్టిస్ వీడియో చూపించే వారిని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మాయావతి గారి దగ్గర కూడా 18 సార్లు ఉందని కూడా వారు గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా గురుకుల విద్యను అభివృద్ధి చేసి ప్రవీణ్ కు ఎంతో సహకరించిన అని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బిడ్డలను విద్యావంతులను చేసి దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో కూడా వారు గుర్తు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంలో కొన్ని అంశాలను కూడా వారు చెప్పడం జరిగింది. మానవ క్రమంలో జరిగే గుణాత్మక పోరాటం వెనుక ఎందరో మహనీయుల కృషి ఉన్నదని కూడా గుర్తు చేశారు. తెలంగాణ సాధన జరిగినటువంటి త్యాగాల క్రమం కూడా అలాంటిదే అని కూడా గుర్తు చెప్పినటువంటి కూడా మనం చూస్తా ఉన్నాము. నుంచి వచ్చిన వాళ్ళు ఏముంటుంది అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ సందర్భంగా చారిత్రక విషయాలను కూడా వారికి చెప్పింది. నాటి స్వాతంత్ర అనంతరం కూడా నెహ్రూ ఆధ్వర్యంలో సాగినటువంటి నూతన ప్రభుత్వంలో సంస్థానిదేశులు దేశ్ గాంధీ టోపీలు పెట్టుకుని ప్రతినిధులైనని కూడా పరిస్థితి మనం చూస్తాము. దాంతో పాటుగా 1969 ఉద్యమంలో రూల్స్ కోసం పోరాటం సాగించడం జరిగింది. సుప్రీంకోర్టు కొన్ని చెప్పినటువంటి ఉద్యమం తెచ్చి అనుసరించడానికి కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 19 నుంచే తెలంగాణ గురించి తన మనసులో ఉన్నట్టు చెప్పడం జరిగింది. అనంతరం కాలంలో అనేక అనుభవాలు ఉన్నాయని కూడా కష్టాలు ఎదుర్కొన్నటువంటి కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా గత పాలకుల అంశాలకు సంబంధించి కూడా గుర్తు చేయడం జరిగింది. చంద్రబాబు హయాంలో ఆయన ప్రపంచ బ్యాంకు పట్టుకున్నట్టు కూడా ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని చూసేవారు కానీ తాగునీరు, విద్యుత్ వాటి ప్రజలకు సంక్షేమం భావన ఆయనకు ఉండేదని కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇలా అనేక అంశాలను తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కావచ్చు, ఇలా గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా అనేక అంశాలను కూడా వారు పంచుకున్న కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా బహుజన సిద్ధాంతం మీద ఇంకా లోతు జరగాలని కూడా వారి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 10 రాష్ట్ర సాధన కోసం, ప్రగతి సాధన కోసం నా ఉద్యోగాన్ని కూడా వారు గుర్తించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కోటి బహుజనులకు చైతన్య కోసం ఆలోచన చేసి మనకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలని, ఒక కమిట్మెంట్ ఉండాలని ఈ విషయంలో వెనక్కి కూడా వారు సూచించినటువంటి పరిస్థితి చూస్తాను. ప్రధానంగా పథకంకి సంబంధించి కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము. మొత్తం మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అనేక ప్రసంగంలో అనేక అంశాలను చర్చించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. తెలంగాణ ఉద్యమం కావచ్చు, దాంతో నాడు స్వాతంత్రానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటు గత పాలకుల అంశానికి కూడా వారు అనేక అంశాలు అటు వచ్చినటువంటి పంచుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.